ప్రభుత్వం దేశ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజలందరికీ సమాచారం తెలుసుకునే విధంగా సమాచార హక్కు చట్టాన్ని కల్పించారు. గ్రామీణ ప్రజలకు 100 రోజుల ఉపాధి కల్పించే లక్ష్యంతో జాతీయ ఉపాధి హామీ చట్టం మన దేశ ప్రయోజనాల కోసం సాంకేతికతను యూజ్ చేసుకునే విధంగా అమెరికాతో ఒప్పందం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి కల్పించే విధంగా ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం, 4 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య కోసం విద్యా హక్కు చట్టం, అలాగే ఆహార భద్రతా చట్టం, మన జీవితంలో ఒక భాగమైపోయిన ఆధార్ కార్డు రూపకల్పన వంటి ప్రముఖ చట్టాలు అన్నీ అతని పాలన కాలంలో రూపుదిద్దుకున్నవే. అతనే మన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్. ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం గహ్లో 1932 సంవత్సరంలో ఒక సాధారణ సిక్కు కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబీకులు భారత్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఒక సాధారణ కుటుంబం నుండి కష్టపడి చదివి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి అర్థశాస్త్రంలో PhD పూర్తి చేశారు. ఐక్యరాజ్య సమితిలో ఆర్థికవేత్తగా, రిజర్వ్ బ్యాంక్కి 15వ గవర్నర్గా, రాజ్యసభ సభ్యునిగా కూడా కొనసాగారు. మరీ ముఖ్యంగా చూస్తే పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా 1991లో LPG ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడారు. 2004లో దేశానికి 13వ ప్రధానిగా 10 సంవత్సరాలు తన సేవలను అందించారు. మరీ ముఖ్యంగా ఇతని సంస్కరణల ద్వారా 27 కోట్ల మంది భారతీయులు పేదరికం నుండి విముక్తి అయ్యారని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఒక అంచనా వేసింది. ఇతని పాలన కాలంలోనే 2G స్పెక్ట్రమ్, కామన్వెల్త్ లాంటి కుంభకోణాలు ఆరోపణలు ఉన్నప్పటికీ దేశ గౌరవాన్ని ఏమాత్రం తగ్గించకుండా ప్రధానిగా తన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించారని చెప్పవచ్చు.